హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బ్లాగ్స్ విత్ గన్న. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా తాటిపాక నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న వాడపల్లి అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపులే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ వీడియోలో మనం ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే దాన్ని తెలుసుకుందాం. మనకి ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి 15 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మీరందరూ చూస్తున్నది పార్కింగ్ ఏరియా. మనం గుడిలోకి అయితే వెళ్దాం. గుడిలోకి వెళ్ళగానే మనకి ట్యాప్స్ అయితే ఉంటాయి. కాళ్ళు అయితే శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్ళాలి. అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడైతే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. గుళ్ళోకి వెళ్ళాక నాకైతే కొంతమంది అయితే చిన్న చిన్న శివలింగాలు చేస్తూ కనిపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడగగా, భారతదేశం నుంచి కాశీకి అయితే 1 కోటి లింగాలు అయితే పంపిస్తున్నారంట. అలాగా ఒక్కో గుడి వంతుగా కొన్ని శివలింగాలు అయితే పంపిస్తున్నారు. అలాగే కొంతమంది అయితే మట్టిని అయితే స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే శివలింగాలు చేసే ప్రింటింగ్ దాన్ని కూడా గుళ్ళోకి వచ్చిన భక్తులు కొంతమంది తమ వంతుగా కొన్ని శివలింగాలు అయితే చేసి ఇస్తున్నారు. వీటిని కాశీకి అయితే పంపిస్తారంట. గుడి బయట గృహ సంకల్పన దీపారాధన అని ఒకటైతే ఉంటుంది. ఎవరైనా సరే నూతనంగా ఇల్లు కట్టుకునే వారు ఉంటే ఇక్కడికి వచ్చి 7 ఇటుకలను పేర్చి స్వామివారిని పూజిస్తే వారి గృహ నిర్మాణ పనులు అయితే త్వరగా అవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా సరే 7 శనివారాలు క్రమం తప్పకుండా ఈ గుడికి వచ్చి గుడి చుట్టూరు 7 ప్రదక్షిణాలు చేస్తే వారి మనసులో ఉన్న కోరికలు తీరుతాయని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఆలయానికి దగ్గరలో మనకి గోదావరి అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే స్వామివారికి తల నీలాలు ఇచ్చుకునేవారు ఉంటే ఇక్కడ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రదేశం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మనం వాడపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కొలువైంది. దీని ప్రత్యేకత ఏంటనేది మీకైతే ఇప్పుడైతే చెప్తాను, ఒకసారి అయితే వినండి. ఈ గుడి చరిత్ర అయితే మీకు కొంచెం షార్ట్ కట్లు అయితే చెప్తాను, కొద్దిగా అయితే అర్థం చేసుకోండి. వైకుంఠంలో ఒకసారి కొంతమంది మహర్షులు నారాయణుణ్ణి దర్శించుకుంటారు. స్వామి, భూలోకంలో పాపాలు పెరిగిపోయి అధర్మం అన్యాయం ఎక్కువైపోయాయి అని స్వామితో అంటారు. ఈ అన్యాయాలను తగ్గించే మార్గం చూపించండి స్వామి అని స్వామిని కోరుతారు. అప్పుడు విష్ణువు వారితో, అధర్మం ఎక్కువైనప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను. అలాగే కలియుగంలో కూడా భూలోకంలో లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల పాపములు కడుగుచున్న గౌతమి ప్రవాహంలో నౌకాపురం అనే ప్రదేశంలో వెలుస్తాను. లక్ష్మి సహితంగా ఒక వృక్షపేటుకలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను అని వారితో అంటారు. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపిస్తుంది. దానిని ఒడ్డుకు తీసుకురావాలని వాళ్ళందరూ వెళ్ళగా అది మాయమైపోతుంది. ఒకరోజు ఊరిలో కలరుద్ద బ్రాహ్మణుడికి కలలో స్వామివారు కనిపించి ఇలా అంటారు, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే లేచి అందరూ గౌతమి నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో పడవలతో నదిలోకి వెళితే కృష్ణగరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనున్న చందనపేటగా దొరుకుతుంది అని చెబుతారు. స్వామి చెప్పినట్టే అందరూ కలిసి నదిలోకి వెళ్ళగా వాళ్ళకి ఆ చందనపేటకైతే కనిపిస్తుంది. దానిని తెరవగా వారికి శంఖ చక్ర గదాయుడైన నారాయణుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అలా ఆ విగ్రహాన్ని ప్రజలందరూ ఒడ్డుకు తీసుకొచ్చి నది పక్కనే ఒక గుడినైతే కట్టిస్తారు. అలాగే స్వామివారికి అక్కడ పూజలైతే చేస్తారు. కొన్ని సంవత్సరాలకు నదీ ప్రవాహం వల్ల ఆ గుడి నదులు అయితే కలిసిపోతుంది. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్ర గారు అనే ఒక రాజు అయితే ఉండేవారు. ఆయనకి అనేక నౌకలు ఉండేవి. ఆ నౌకలతో ఇతర దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకుని ఆయన గొప్ప ధనవంతులైతే అయ్యారు. ఒకరోజు అనుకోకుండా పెద్ద తుఫాను వచ్చి ఆయన నౌకలన్నీ నదీ గర్భంలో కనిపించకుండా పోయాయి. అప్పుడు ఆయన స్వామివారితో ఇలా మొరపెట్టుకున్నారు, స్వామి, నా నౌకలన్నీ నదీ ఒడ్డుకు తిరిగి వస్తే నదీ గర్భంలో ఉన్న మీ విగ్రహాన్ని తీయించి మీకైతే గుడి కట్టిస్తానని వేడుకుంటారు. ఆ రాజు మొర విన్న స్వామి తుఫాను వెళ్ళాక ఆయన నౌకలన్నీ ఒడ్డుకైతే చేరుస్తారు.
అప్పుడు రాజు స్వామివారికి వాడపల్లి అనే గ్రామంలో స్వామివారికి గుడి అయితే కట్టిస్తారు. ఇదండి వాడపల్లి అనే గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క చరిత్ర. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. అలాగే దీని పూర్తి వివరాలు కావాలనుకుంటే నెట్లో వాడపల్లి ఆలయం యొక్క చరిత్రను కొడితే మీకు అయితే వస్తుంది. వాడపల్లి గుడిని చూడటానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకో ప్లేస్ని అయితే చూడొచ్చు. అది ఎక్కడంటే వాడపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవరం అనే గ్రామంలో కొత్తగా ధ్యాన మందిరం అనే ఒక పిరమిడ్ షేప్లో గుడి అయితే కడుతున్నారు. ఇక్కడికి కులమత భేదాలు లేకుండా ఎవరైనా రావచ్చు అంట. అలాగే ఇక్కడ ధ్యానం అయితే చేసుకోవచ్చు. నది పక్కన ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.